తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ ఎంఎస్ 33ని రిలీజ్ చేయడం జరిగింది. సో లైక్ లా డిపార్ట్మెంట్ వారు 14th April 2025 సో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవో అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2025కి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవో యొక్క సారాంశం ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ వారు ఎవరైతే ఉన్నారో సో వారికి గతంలో ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి 15% ఇవ్వడం జరిగింది. సో దీనిని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జిమెంట్ ప్రకారం ఏం చేశారంటే వర్గీకరణ, సో షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ అనేటువంటిది చేసి సో ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ని 3 విభాగాలుగా 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో షెడ్యూల్ కాస్ట్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 డివైడ్ చేసి దీనిలో గ్రూప్ 1కి 1% రిజర్వేషన్ని, గ్రూప్ 2కి 9% రిజర్వేషన్ని అండ్ గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ని ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి దానికి సంబంధించినటువంటి దానికి చట్టరూపంలో తీసుకురావడం జరిగింది. ఇట్లా ఇచ్చినటువంటి తెలంగాణలోనే ఈ విధంగా ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి అంటే ఇండియా మొత్తంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా కూడా మన తెలంగాణ అనేటువంటి చెప్పుకోవచ్చు అండి. సో ఫైనల్గా ఎస్సీ వర్గీకరణ కోసం రిలీజ్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో సో ఆ చట్టం వచ్చేసి తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2025 అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 33 అని చెప్పవచ్చు అండి. ఓకేనా. సో ఫైనల్గా షెడ్యూల్ కాస్ట్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి రిజర్వేషన్ ఈ విధంగా కేటాయించడం జరిగింది. టోటల్ రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ మనకి 15% రిజర్వేషన్ అయితే ఉండటం జరిగింది.